వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. జీవితంలో హెల్త్ కావాలి అని అనుకుంటే అనంత అమృత క్రియ, అలాగే హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటే అనంత ఆనంద క్రియ, దాంతోపాటు డబ్బు కూడా కావాలి అని అనుకుంటే అనంత కుబేర క్రియ, దాంతోపాటు ఓవరాల్గా లైఫ్ అంతా 360 డిగ్రీస్లో మనకు బాగుండాలి అని అనుకుంటే పంచభూతాల దీక్ష. ఇవన్నీ కూడా విన్నారా ఎప్పుడైనా? వినకపోతే మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బికాజ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది నమ్మకం అన్నమాట. అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆయన అడ్రస్ చేస్తారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, విజువలైజేషన్. సో విజువలైజేషన్ గురించి నార్మల్లీ మీరు చెప్పినప్పుడు చాలా మందికి డౌట్ ఉంది. సో నేను చేస్తూ ఉన్నాను, నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను, చాలా కోరుకుంటున్నాను అని చెప్పేసి, బట్ అయినా కూడా నా జీవితంలో ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు ఒకరు కమెంట్ చేశారు. సో మైండ్ లో చాలా మందికి ఉండిండొచ్చు. సో విజువలైజేషన్ ఎలా చేయాలి, చేస్తే ఎలా అది మనకు లైఫ్ లో యూజ్ అవుతుంది అంటారు? విజువలైజేషన్ చేసే కంటే ముందు మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలండి. మన వ్యక్తిత్వం మార్చుకోకుండా విజువలైజేషన్ అనేది పనిచేయదు. అంటే విజువలైజేషన్ అంటే ఏంటి? విజువలైజేషన్ చేయడం వల్ల మన లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఫస్ట్ పర్టికులర్గా విజువలైజేషన్ గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మనం దానిపైన అప్లై చేయడం జరుగుతుంది. అప్పుడైతే దాని యొక్క రిజల్ట్ మనకు ఉంటుంది. విజువలైజేషన్ గురించి పూర్తిగా తెలియకోకుండా మాత్రం మనం అప్లై చేస్తే రిజల్ట్ ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మనం కూర్చొని విజువలైజేషన్ చేస్తే నా లైఫ్లోకి ఏది కావాల్సి ఉంటే అది వస్తుందని భ్రమలో ఉన్నారు. ఇక్కడ చూడండి, మనిషికి ఒక వ్యక్తి, సగటు వ్యక్తి ఒక నిమిషానికి ఒక గంటకు 70,000 ఆలోచనలు చేస్తుంటాడు. ఈ 70,000 ఆలోచనలో 90% నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి పర్టికులర్గా కూర్చొని నీ విజువలైజేషన్ చేయి, నీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుందన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన విజువలైజేషన్ కూర్చున్నప్పుడు ఈయన పాస్ట్లో చేసిన మొత్తం నెగిటివ్ గుర్తొస్తాయి అనమాట. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్కు మనము నాకు పాజిటివ్ కావాలనుకునే దానికన్నా నెగిటివ్ కావాలనే మనం అప్లై చేస్తున్నాం ఇక్కడ. కానీ ఫస్ట్ అవే థాట్స్ వస్తూ ఉంటాయి, మనకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అదే వస్తుంటాయి. నేను మాట్లాడుకున్నాం కదా, యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్సీని తీసుకుంటుందండి ఇక్కడ. అంటే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం నెగిటివ్ ఆలోచనల గురించి విజువలైజేషన్ చేస్తున్నాం అక్కడ. పర్టికులర్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, కూర్చొని రేపటి గురించి ఆలోచన చేస్తున్నాం. రేపు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈఎంఐ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, మన మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది. రేపు ఈఎంఐ పే చేయలేకపోతే వాళ్ళ స్టాఫ్ మన దగ్గరకు వస్తారు, ఇబ్బంది పెడతారు అన్నప్పుడు ఏమవుతుంటే పర్టికులర్గా మనం ఒక మూవీలో ఒక స్క్రీన్ చూసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా మన కంటి ముందు ఒక బ్లూ ప్రింట్ అనేది కనిపిస్తుంటుందండి. పొరపాటున ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాము, రేపు డాక్టర్ వస్తాడేమో, ఏ రిపోర్ట్ ఇస్తాడేమో తెలియదు, పాజిటివ్గా ఇస్తాడనో నెగిటివ్గా ఇస్తాడనో తెలియదు. అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచనలు చేస్తున్నాం కానీ అక్కడ మనం మన బ్లూ ప్రింట్ని చూస్తున్నాం అక్కడ. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే బలంగా ఫ్రీక్వెన్సీ ఆలోచన చేస్తున్నావో దాన్ని 100% రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని రిసీవ్ చేసుకుని మనకు రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇంతమంది విజువలైజేషన్ చేసినా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే వీళ్ళు చేస్తున్న విజువలైజేషన్ అంటే నేను పాజిటివ్ చేస్తున్నాను, నెగిటివ్ చేస్తున్నానని వాళ్ళు తెలుసుకోవాలండి. దానికి విజువలైజేషన్ అనేది చాలా మంది లైఫ్లో పనిచేయదు. కాబట్టి ఒకసారి విజువలైజేషన్ చేసుకునే కంటే ముందు నీ లైఫ్లో ఏది కావాలో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. నాకు ఇది కావాలి, ఈ మంత్ నాకు శాలరీ ఇంత ఉంది, ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత నా శాలరీ ఇంత ఇంక్రీజ్ అవ్వాలి. అది మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 50,000 శాలరీ ఉంటుంది, నాకు నెక్స్ట్ మంత్ 1 lakh కావాలంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. మనమే అనేసుకుంటాము. అది మంత్ ఒక 50,000 ఉంది అనుకో, నెక్స్ట్ మంత్ ఒక 2,000 3,000 పెరగడానికి ఆస్కారం ఉంది అనుకుంటే ఏమంటే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే మన మైండ్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది పెద్ద విద్య కాదు, నువ్వు దీనిపైన స్టేబుల్ గా ఉండు, నేను నీకు దానికి మార్గం చూపిస్తాను అంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినా మన మైండ్ యాక్సెప్ట్ చేయాలండి. మన మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని అప్లై చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. కానీ సార్, చాలా మంది మీరు అన్నట్టుగా నెగిటివ్ థింగ్స్ ఫస్ట్ ఫ్లాష్ అవుతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ చేయాలి అంటే కూర్చునేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ తో కూర్చోవాలి? అంటే విజువలైజేషన్ అంటే అసలు ఎగ్జాక్ట్ గా ఏంటి అసలు? అంటే విజువలైజేషన్ అంటే మన ఫ్యూచర్ ఎలాగుండాలో ప్రజెంట్ లో కోరుకునే దాన్ని విజువలైజేషన్ అంటారండి. ఇప్పుడు నాకు ఒక 1 year తర్వాత నాకు ఒక కార్ కావాలి, 1 year తర్వాత నాకు ఒక విల్లా కావాలి, 1 year తర్వాత నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని ఉండాలి అని కోరుకున్నప్పుడు ఏమవుతుంటే నువ్వు స్టేబుల్గా అదే ఆలోచనలో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బట్ మనిషి చేస్తున్న తప్పు ఏంటంటే నీకు ఒక 1 year తర్వాత ఏది కావాలి ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నావు, విజువలైజేషన్ అనేది ఒక 1/2 hour ఉంటుందండి. ఈ 1/2 hourలో మొత్తం వీటి గురించే విజువలైజేషన్ చేస్తున్నావు. బట్ 1/2 hour తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేస్తావంటే మన యొక్క నెగిటివ్ ఆలోచనలు చేయడం స్టార్ట్ చేస్తాము. నెగిటివ్ వ్యక్తులతో కలవడము, నెగిటివ్ మాట్లాడడం, నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే
అక్కడ ఏమవుతుందంటే మన మైండ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఎవరో మన పరిస్థితులు ఎప్పుడు ఇంతే, మన జీవితాలు మారవు, మన దగ్గరికి డబ్బులు రాదు, మనం ధనం సంపాదించలేమన్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అవును ఇది నిజమే కదా అనుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ చేసినటువంటి నీ విజువలైజేషన్ అనేది మెల్లగా దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వకుంటూ వస్తాయి. వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వకుంటూ ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుకుంటూ వస్తాయి. కాబట్టి మన లైఫ్లోకి మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నామో అవి మన లైఫ్లోకి రావట్లేదండి. అయితే ఏదైనా బలంగా కావాలి అని ఒక సంకల్పం అంటారు కదా, సో అది మన మైండ్ లో బాగా గట్టిగా అనుకోవాలి. అయితే దీని మేనిఫెస్టేషన్ అని కూడా అంటూ ఉంటారు కదా, సో ఎట్లా డిఫరెన్స్ ఇది? అదే మేనిఫెస్టేషన్ అంటే మనం ఫస్ట్ ఏదైతే విజువలైజేషన్ చేస్తూ ఉంటామో దాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. ఓకే. అంటే మనం ఏది కోరుకున్నామో అది మన దగ్గరికి రావడం మేనిఫెస్ట్ అవ్వడం అంటారు. దానికి బిఫోర్ విజువలైజేషన్ చేయాలండి. ఇప్పుడు చూడండి, మనకి సినీ ఫీల్డ్లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఒకసారి మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఏమన్నా చూడండి, వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్ని కష్టాలు అనుభవించుంటారు. బట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూస్తే నేను ఏది జరిగినా నాకు వేరే విద్య రాదు, నాకు తెలిసిందంత ఇదే కాబట్టి నేను దీంట్లోనే ఉండి సక్సెస్ అవ్వాలనుకున్నాను కాబట్టి అని చాలా మంది ఇంటర్వ్యూలు చూస్తుంటాము. వాళ్ళు దానిపైన స్టేబుల్గా ఉన్నారండి. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా దాని నుంచి డైవర్ట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఉదాహరణకు మన రవితేజ్ గారు కానీ తర్వాత నాని గారు కానీ వీళ్ళు చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు. వాళ్ళకి వేరే వర్క్ తెలియదు, నాకు వేరే వర్క్ తెలియదు, నేను సక్సెస్ అవుతే దీంట్లోనే సక్సెస్ అవ్వాలి అని స్టేబుల్గా దానిపైన నిలబడరు. కాబట్టి వాళ్ళు రోజు దాని గురించి ఆలోచన చేస్తూ దానికి సంబంధించిన వ్యక్తులను కలుస్తున్నప్పుడు దాని పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన రూట్ అనేది మనకి క్లియర్ చేయడం జరుగుతుందండి. ఓకే ఓకే. సో మీరు దీనికి సంబంధించింది క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో అనంత కుబేర క్రియ కానీ ఇలాంటివి ఉంటాయి కదా మీ దగ్గర, సో ఏంటి అంటే దేనికి సంబంధించింది, ఎలా ఉంటుంది అనేది? ఇప్పుడు మన దగ్గర మనిషికి 3 సమస్యలు మనం మాట్లాడుకున్నామండి. ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి అనంత కుబేర క్రియ అని ఉంటుందండి. హెల్త్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుంది. రిలేషన్ వచ్చేసి అనంత ఆనంద క్రియ ఉంటుంది. తర్వాత కొంతమంది ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నా సక్సెస్ కాలేకున్న వాళ్ళకు అనంత భగీరథ క్రియ అనేది ఉంటుందండి. స్టూడెంట్స్కి వచ్చేసి అనంత అఖండ విద్య అనేది ఉంటుందండి. ఈ 5 క్లాసులను మేము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లను క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఓకే. సో ఎవరైనా వాళ్ళకి ఏది కావాలి అని అనుకుంటే ఆ కైండ్ ఆఫ్ క్లాస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఓవరాల్గా ఎన్ని డేస్ ఉండొచ్చు? మనకి ఆఫ్లైన్ అనేది ఫుల్ డే 1 డే సెషన్ అండి. అది ఆన్లైన్ వచ్చేసి ఎవ్రీ సండే 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ వాళ్ళకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఇస్తామండి. అంటే మీరు ఆఫ్లైన్ క్లాస్కి వచ్చేలోపు ఈ విధమైన మెంటాలిటీతో ఉండండి, రోజు ఈ విధమైనటువంటి అప్లై చేస్తూ ఉండండి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మా దగ్గరికి ఆఫ్లైన్ క్లాసులకు వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నగా రిజల్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. 10 to 20%. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పూర్తిగా ఫుల్ డే సెషన్ ఉన్నప్పుడు అనంత కుబేర క్రియ అంటే ఓన్లీ డబ్బు గురించి ఉంటుంది. దాంట్లో అనంత అమృత క్రియ కానీ అనంత ఆనంద క్రియ గురించి ఉండదు. ఆ ఫుల్ డే సెషన్ లో డబ్బు అంటే ఏంటి, వాటి వాల్యూ ఏంటి, డబ్బు పట్ల మనం చేస్తున్న తప్పులు ఏంటి, ఏ విధంగా బిహేవ్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని అక్కడ ఫుల్ డే సెషన్లో చెప్తూ ఈ పంచభూతాలకు వాళ్ళని అసెంట్ చేస్తూ 41 రోజులు వీళ్ళని ఈ విధంగా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని సాధన చేయమని చెప్తున్నాం అండి. ఓకే ఓకే. అయితే మనిషికి ఒక ప్రాబ్లమే ఉండదు, కొంతమందికి డబ్బు కావాలి, ఇటు ఆరోగ్యము కావాలి, ఇంకా ఆనందంగా కూడా ఉండాలి. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే చెప్పాము అది, ఇక్కడ అందరూ ఒకే క్లాసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బ్ అవుతారు అనమాట. మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తామో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలరు. దానికే ఒక్క ప్రాబ్లంకి ఒక్క క్లాస్ అనేది ఫుల్ డే కేటాయించడం జరిగిందండి. ఓకే ఓకే. సో దాని తర్వాత కూడా జనరలీ ఇంప్లిమెంటేషన్ లో పెడుతున్నప్పటికే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది అంటారు కదా. సో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాళ్ళ ఎమోషన్స్ తెలియజేస్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్ చెప్తూ ఉంటారు కదా. సో మీకు బాగా అలా గుర్తుండిపోయినది ఏదైనా ఉంది? ఎందుకంటే ఇది ఇట్స్ లాంగ్ జర్నీ కదా. అంటే ఒక స్టూడెంట్ అండి, అఖండ విద్య అని క్లాస్కి వచ్చాడు అబ్బాయి. అంటే అబ్బాయి ఎంత చదివినా అబ్బాయికి మైండ్కి అంటే మైండ్ రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే అబ్బాయి మెంటల్గా డిస్టర్బ్ అయిన కూడా అండి. అంటే పేరెంట్స్ ఒక దగ్గర ఉండి ఈ అబ్బాయి ఒక దగ్గర ఉండి చదువుకుంటున్నప్పుడు ఏమవుతుంటే ఇప్పుడు స్టూడెంట్స్ మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదండి. అలాంటి వాళ్ళు మా క్లాస్కి వచ్చినప్పుడు ఎక్స్పెషల్ ఇదే చెప్తుంటే పేరెంట్స్ ఒక వాల్యూ చెప్పి అంటే మీకు వాళ్ళు దూరం పెట్టడానికి గల కారణం ఏంటంటే మాకు తెలియజేసినప్పుడు ఏంటంటే మా తర్వాత ఎడ్యుకేషన్ నువ్వు చేయడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం పడుతుంది ఇవన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత దాన్ని ఒక 41 days అఖండ విద్య గురించి వాళ్ళకి వాల్యుబుల్ థింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే నువ్వు చదువుకున్నది గుర్తుండాలంటే నువ్వు ఎలా చేయాలి, నీ యొక్క రోజువారీ దినచర్య ఎలాగ ఉండాలి, నీవు ఏ టైంలో చదువుకోవాలి, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలాగ ఉండాలి అనేది ఇవన్నీ వాళ్ళకు అక్కడ విద్యలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇది అంటే ఇది ఎవరికో హెల్ప్ చేస్తున్నట్టు కాదు, ఒక కైండ్ ఆఫ్ సేవ. ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.